ఒక నేల. అది కేవలం ఒక జిల్లా కాదు, ఒక చరిత్ర, ఒక గర్వం, ఒక సంస్కృతి. రాజుల అడుగుజాడలు ఇంకా వినిపించే ప్రదేశం. యుద్ధాల ప్రతిధ్వనులు ఇంకా గాలిలో తేలుతున్న నేల. కళలు, విద్య, సంప్రదాయాలు కలిసిన ఒక అద్భుత ప్రపంచం. అదే విజయనగరం. ఈ వీడియోలో మనం కేవలం చరిత్రను మాత్రమే కాదు, ఒక నాగరికతను అనుభవించబోతున్నాం. ప్రాచీన కాలం. విజయనగరం ప్రాంతం చరిత్ర అధికారికంగా 1712లో ప్రారంభమైనప్పటికీ దాని మూలాలు ఎంతో ప్రాచీన కాలానికి వెళ్తాయి. ఈ ప్రాంతం ప్రాచీన కాలంలో కళింగ రాజ్యానికి భాగం, తరువాత వివిధ రాజవంశాల పాలనలో ఉంది. ముఖ్యంగా కళింగరాజ్యం ప్రభావం ఈ ప్రాంతంపై బలంగా కనిపిస్తుంది. కళింగరాజ్యం సముద్ర వాణిజ్యానికి ప్రసిద్ధి. ఈ ప్రభావం వల్ల ఈ ప్రాంతంలో వ్యాపారం, సంస్కృతి, కళలు అభివృద్ధి చెందాయి. విజయనగర సామ్రాజ్యం ప్రభావం. దక్షిణ భారతదేశ చరిత్రలో గొప్ప సామ్రాజ్యమైన విజయనగర ఎంపైర్ ప్రభావం కూడా ఈ ప్రాంతంపై ఉంది. వ్యవసాయం అభివృద్ధి, నీటి వనరుల వినియోగం, దేవాలయ నిర్మాణాలు. ఈ సామ్రాజ్యం ప్రభావం వల్లే విజయనగరం అనే పేరు వచ్చినట్లు చెబుతారు. పూసపాటి వంశం ఆవిర్భావం. విజయనగరం చరిత్రలో అసలైన మలుపు పూసపాటి రాజవంశం. ఈ వంశం మూలాలు రాజపుత్ర క్షత్రియ సంప్రదాయం, ఒడిస్సా ప్రాంతంతో సంబంధం. ముఖ్యమైన రాజు పుసపాటి విజయరామరాజు. ఈ రాజు విజయనగరం నగరాన్ని అభివృద్ధి చేశాడు, కోటలు నిర్మించాడు, సైన్యాన్ని బలోపేతం చేశాడు. విజయనగరం కోట 1714లో నిర్మించబడిన ఈ కోట రక్షణ కోసం నిర్మించబడింది. చతురస్రాకారంలో ఉంటుంది, చుట్టూ బలమైన గోడలు. ఈ కోట రాజుల అధికారానికి ప్రతీక, యుద్ధాల సమయంలో ముఖ్య కేంద్రం. ఇప్పటికీ ఇది విజయనగరం చరిత్రకు ప్రత్యక్ష సాక్ష్యం. బొబ్బిలి యుద్ధం 1757లో జరిగిన బ్యాటిల్ ఆఫ్ బొబ్బిలి తెలుగు చరిత్రలో అత్యంత భావోద్వేగ సంఘటన. యుద్ధానికి కారణం విజయనగరం రాజు మరియు బొబ్బిలి రాజు మధ్య విభేదాలు. ఫ్రెంచ్ సహాయం తీసుకున్న విజయనగరం. ఫ్రెంచ్ సైన్యాన్ని నాయకత్వం వహించినది మార్క్విస్ డే బుస్సీ క్యాస్టెల్నౌ. యుద్ధం ఎలా జరిగింది? ఫ్రెంచ్ గన్స్ మరియు ఆర్టిలరీ ఉపయోగించారు, బొబ్బిలి కోటను చుట్టుముట్టారు. కాని బొబ్బిలి సైనికులు చివరి వరకు పోరాడారు, లొంగిపోలేదు. వీరులు. బొబ్బిలి వీరుడు తండ్రపాపరాయుడు. ఈయన రాత్రి సమయంలో విజయనగరం రాజును హత్య చేశాడు, తన రాజ్యం గౌరవం కాపాడాడు. ఈ కథ ధైర్యం, త్యాగం, గౌరవం ఈ మూడు విలువలకు ప్రతీకగా నిలిచింది. ఫ్రెంచ్ వెసెస్ బ్రిటిష్ 18వ శతాబ్దంలో ఫ్రెంచ్ మరియు బ్రిటిష్ భారతదేశంపై ఆధిపత్యం కోసం పోరాడారు. ముఖ్య సంఘటన బ్యాటిల్ ఆఫ్ చందుర్తి. ఈ యుద్ధంలో బ్రిటిష్ గెలిచారు, ఫ్రెంచ్ ప్రభావం తగ్గింది. దీని తర్వాత విజయనగరం బ్రిటిష్ ప్రభావంలోకి వచ్చింది. నార్దర్న్ సర్కార్స్ కాలం. విజయనగరం ప్రాంతం నార్దర్న్ సర్కార్స్లో భాగమైంది. ఈ కాలంలో భూసంస్కరణలు, పన్నుల వ్యవస్థ మార్పులు, పరిపాలనలో కొత్త విధానాలు. ఆర్థిక వ్యవస్థ ప్రారంభదశ. అప్పట్లో ప్రధానంగా వ్యవసాయం, వాణిజ్యం, పంటలు, బియ్యం, జొన్న, పత్తి. తీరప్రాంతం కారణంగా సముద్ర వాణిజ్యం అభివృద్ధి చెందింది. విద్య మరియు సంస్కృతి. రాజుల పాత్ర. పూసపాటి రాజులు కేవలం యుద్ధాలలోనే కాదు, విద్యలో కూడా గొప్ప పాత్ర పోషించారు. వారు పాఠశాలలు స్థాపించారు, సంగీతాన్ని ప్రోత్సహించారు, సాహిత్యాన్ని అభివృద్ధి చేశారు. విజయనగరం ఉత్తరాంధ్రలో విద్యాకేంద్రంగా మారింది. సంస్కృతిలో లోతైన ప్రభావం. ఈ ప్రాంతంలో హరికథ, బుర్రకథ, యక్షగానం వంటి కళలు విస్తరించాయి. గ్రామీణ జీవనశైలితో కలిసిన సంస్కృతి ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా నిలిపింది. విజయనగరం కేవలం ఒక ప్రాంతం కాదు, ఇది ఒక కథ, ఒక పోరాటం, ఒక గౌరవం. రాజులు నిర్మించిన రాజ్యం, వీరులు రాసిన చరిత్ర. ఈ నేలలో ప్రతి అడుగు ఒక కథ చెబుతుంది.